అదిరిపోయింది. చాలా ఉన్నాయి. క్యూరియాసిటీ చాలా పెరుగుతుంది చూస్తుంటే. సెకండ్ హాఫ్ చాలా సస్పెన్స్ చాలా బాగుంటుంది. క్రైమ్ అండి, బాగుంది. స్మూత్ గా తీసుకొచ్చారు చాలా. అంటే ఇప్పుడు లవ్ సీన్ చూపించింది బాగానే చూపించారు. ఆ తర్వాత సైలెన్స్ తర్వాత సడన్ ఇది వచ్చింది కదా, అది జర్క్ చాలా బాగుంది. అది ఆ జర్క్ ఫీల్ అయిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఐ ఫెల్ట్ ఇట్, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి వచ్చారు. ఒక థ్రిల్లర్ ని ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చు అనే ఒక విధంలో ఈ థ్రిల్లర్ సినిమా అనేది తీయడం జరిగింది. 12 రైల్వే కాలనీ. నేను ఖచ్చితంగా 4.5 ఇస్తాను. సూపర్ సూపర్ అదిరిపోయింది అంతే. నాని కాసరగడ్డ డైరెక్షన్ అంటే అన్ని ట్విస్టులు ఉంటాయని మేము ఎప్పుడు ఊహించలేదు. బట్ అదిరిపోయింది అంతే. సెకండ్ హాఫ్ మొత్తం అసలు అలా కూర్చోబెట్టేశాడు. ఆసమ్. నరేష్ అన్న యాక్టింగ్ యాక్చువల్లీ అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించాడు. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకు చాలా పర్సనల్ గా నచ్చింది. ఆయన అల్లరితనం మళ్ళీ ఒకసారి చూసినట్టు అనిపించింది. క్లైమాక్స్ పగిలిపోద్ది, కానీ అంతకంటే ముందు ఇంటర్వెల్ మాత్రం పిచ్చి లేచిపోద్ది. ఇంటర్వెల్ చూసిన తర్వాత క్లైమాక్స్ వరకు అసలు ఎవడు లేగడు. అసలు పీక్స్ అంతే. ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినటువంటి డైరెక్టర్లు అయితే కాదు, చాలా మెచ్యూర్డ్ గా చేశారు. అసలు పీక్స్ అనమాట. అసలు నరేష్ సార్ది యాక్టింగ్, కామాక్షి మేడం ఉంది కదా, ఆమె అసలు మైండ్ బ్లోయింగ్. ఆమెది ఆ సస్పెన్స్ థ్రిల్లర్ చూపెట్టిన విధానం అయితే ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు పెద్ద పెద్ద మూవీలో కొట్టిందా అండి. అసలు మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్షన్ సూపర్ అండి, ఎక్సలెంట్. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు యాక్టింగ్ లో ఇరగదీశారండి. ఆ మేడం తమిళ యాక్టర్ అనుకుంటా, ఆమె మీద వచ్చిన సీన్స్ సుత్తతోటి కొడుతుంది. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అండి. అసలు సస్పెన్స్ థ్రిల్లర్. లాస్ట్లా సారు అది పెట్టింది నాకు అర్థం కాలేదు, కానీ మళ్ళీ సెకండ్ పార్ట్ ఉండబోతుందా ఏం అర్థమైతే లేదు. సూపర్ ఎక్సలెంట్. అసలు ఒక్కొక్కరు ఎవరి యాక్టింగ్ వారు ఇరగదీశారు సార్. ఎక్సలెంట్. మైండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గారు ఎక్సలెంట్ గా తీశారు, మామూలుగా తీయలేదు. ఎక్సలెంట్ సార్, మీ మేకింగ్ కానీ మీ టేకింగ్ కానీ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ సార్. థ్యాంక్ యూ, ఎక్సలెంట్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంచుకున్నాడు, భలే ఎంచుకున్నారు. పెద్ద పెద్ద మూవీలకు ఇచ్చినట్టు ఇచ్చారు సార్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు పిచ్చెక్కిపోయినా సార్. నేనైతే అది ఒక్కో సందర్భంలో అయితే అసలు మామూలుగా లేదు సార్. అసలు ఆ మేడం కామాక్షి మేడం యాక్టింగ్ సూపర్. ఆ తమిళ యాక్టర్ మేడం ఆమె కూడా సూపర్ సార్, ఎక్సలెంట్. మీరు ఇటువంటి మూవీస్ ఇంకెన్నో తీయాలి, సక్సెస్ సాధించాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. నరేష్ గారి యాక్టింగ్ అయితే సూపర్. అసలు అతని యాక్టింగ్ గురించి తెలిసిందే కదా, టాప్ లెవెల్. స్టోరీ సస్పెన్స్ బిల్డ్ చేశారు. సెకండ్ హాఫ్ లో కొంచెం చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. డైరెక్షన్ ఈజ్ సూపర్, బాగా తీశారు. బీజిఎం ఈజ్ నైస్, కరెక్ట్ గా సెట్ అయింది అంతా. అయితే ఇంటర్వెల్ బాగుంది యాక్చువల్లీ. అండ్ ఆఫ్టర్ దట్ ట్విస్ట్లు కూడా ఒకటి వస్తూ ఉండే చాలా బాగుంది. మేమైతే ఎంజాయ్ చేసాం, ఫ్యామిలీ అందరం కూడా వచ్చాము. ఎక్స్పెక్ట్ చేయలేదండి, ట్విస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ పర్సనల్లీ, చాలా నచ్చింది నాకైతే. ఆయన గురించి చెప్పడం ఏముంది సార్, సార్ చింపేస్తారు యాక్టింగ్ అని ఏదన్నా కూడా. సో వేరే లెవెల్. మొత్తం టీం అందరూ కూడా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ ని తీసుకొచ్చారు. సో నేనైతే పర్సనల్ గా మొత్తం 4.9 ఇచ్చేస్తానండి. మొత్తం అంతా అయితే బాగుంది, చాలా బాగుంది. సో అందరూ వచ్చి చూడండి, చాలా నచ్చింది. సూపర్ ఉంది యాక్టింగ్ అయితే. హీరో యాక్టింగ్ అయితే సూపర్. సస్పెన్స్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సూపర్, ఎక్సలెంట్. యాక్చువల్ గా కొన్ని సీన్స్ కి మూవీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు నార్మల్ గా టేక్ ఆఫ్ అయింది. సో ఐ వాజ్ ఇన్ అ కన్ఫ్యూజన్. వన్స్ ఆ ఇంటెన్సిటీ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ మూమెంట్ వాజ్ లైక్ టెన్షన్. నెక్స్ట్ ఏం అవుతుంది, సస్పెన్స్ అనిపించింది చాలా. ఆఫ్టర్ దట్ నేను ఆ ఒరిజినల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ దట్ యూ హ్యావ్ టు వాచ్, ఓన్లీ దెన్ యూ కెన్ ఫీల్ దట్ సస్పెన్స్. అండ్ ఆల్ ద బెస్ట్ టు హోల్ రైల్వే కాలనీ టీమ్. థ్యాంక్ యూ.
రైల్వే కాలనీ అనే మూవీ చూశాను భయ్య. మూవీ మస్తు 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 ఉందన్నమాట. చాలా బాగుంది సినిమా, చాలా డిఫరెంట్గా అనిపించింది. నాన్నగారి డైరెక్షన్ అయితే అదిరిపోయింది భయ్య. డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. హర్రర్ థ్రిల్లర్ అనేది కాంబినేషన్ అనేది అంటే అల్లరి నరేష్ గారి నుంచి అయితే ఇంతవరకు మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా ద్వారా అయితే క్యాక వేరే లెవెల్ అనిపించింది. తన యాక్టింగ్ కానీ, అల్లరి నరేష్ గారి టైమింగ్ సెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే మెయిన్గా చూసుకుంటే కామాక్షి గారు అసలు ఆమె క్యారెక్టర్ వైజ్గా తన డైలాగులు కానీ, తన యాక్టింగ్ కానీ, అల్లరి నరేష్ కాంబినేషన్, ఆ లవ్ సీన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. అలాగే చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడం. అలాగే ఈ ఫ్రైడే బ్లాక్ బాస్ట్ ఎట్టు కొట్టిందంటే మామూలు విషయం కాదు. మెయిన్గా ఇంకా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ప్రతి సాంగ్ కూడా నాకు బాగా నచ్చాయి. అలాగే సినిమా విషయానికి కోసం మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. ఎక్కడ కూడా ఏ సీన్ చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సీన్స్ అనమాట. ప్రతిది కూడా ఎవ్రీ వన్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ మూవీ, మంచి జోనర్లో. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ సినిమా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ఖచ్చితంగా కొడుతున్నాయి. పొలిమేర 1 కానీ, పొలిమేర 2 కానీ, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్. ఈ సినిమా కూడా 12A ఆ సినిమా చెప్తున్న రైల్వే కాలనీ అనేది ఇది బ్లాక్ బాస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా డిఫరెంట్గా ఉంది భయ్య, సినిమా అయితే చాలా బాగుంది. 12A రైల్వే కాలనీ మూవీ చూశాను. సో అల్లరి నరేష్ గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. సో కొత్త కథలు రావట్లేదు అని చెప్తున్నారు కదా, చాలా కొత్తగా ఉంది, చాలా టెక్నికల్గా ఉంది, ఒక హర్రర్ థ్రిల్లర్ చాలా బాగుంది. అండ్ కామాక్షి గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మూవీ మొత్తం చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. లాస్ట్ వరకు సాయి కుమార్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ డైలాగ్స్ కానీ, యాక్టింగ్ కానీ చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు మూవీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సో మీకు ఒక హర్రర్ థ్రిల్లర్ చూసే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. ఇది ఒక మంచి కొత్త స్క్రీన్ ప్లే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. 12A రైల్వే కాలనీ మూవీ చూసానన్న, సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ గా చెప్పుకోవాలంటే మన అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అన్న అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు, చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మంచి బ్లాక్ బస్టర్ కొట్టేశాడని చెప్పుకోవచ్చు. అండ్ డైరెక్టర్ గారు చాలా చాలా బాగా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగా అనిపించింది. అండ్ కామాక్షి గారి యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కానీ అది కూడా బాగా అనిపించింది అన్న. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మూవీ మాత్రం ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టలేదు, చాలా ఎంగేజింగ్ గా హ్యాండిల్ చేశారు. ఇలాంటి కథలు చాలా రేర్ గా వస్తుంటాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ బీజిఎం కూడా బాగుంది, ఆ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కూడా బాగుంది. సో ఓవరాల్ గా ఫ్యామిలీ తోటి మంచిగా కలిసి చూసే మూవీ అయితే ఉంది. సో హర్రర్ కావచ్చు, థ్రిల్లింగ్ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి బాగుంది. సో నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మన భీమ్స్ గురించి చెప్పుకోవాలన్నా, ఆయన కొట్టిన ప్రతి సాంగ్ ఇట్టే. సో ఈ మూవీలో కూడా మంచి సాంగ్స్ కొట్టారు. సో ఒకటే చెప్తున్నా, బీజిఎం మాత్రం కుక్ అని కొట్టినట్టు కొట్టిండనా, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఆ సౌండ్స్కే భయపడిపోతాం అన్నమాట. సో హర్రర్ కానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ఇష్టపడే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్లీజ్ టు వాచ్ ఇన్ థియేటర్. నా ఇప్పుడే చూశాను 12A రైల్వే కాలనీ సినిమా. ఏంటి అనుకున్నా, అల్లరి నరేష్ గారు తీసిన ది బెస్ట్ సినిమా అనమాట. ఆయన ఇప్పుడు దాకా కామెడీ సినిమాలు, మాస్ సినిమాలు తీశారు, కానీ థ్రిల్లర్ సినిమాలు ది బెస్ట్ అనమాట. ఈ స్టోరీ డిఫరెంట్ స్టోరీతో రావటమే కాకుండా హిట్ కొట్టడం అనేది గ్రేట్ అనమాట. కామాక్షి గారి పర్ఫార్మెన్స్, అల్లరి నరేష్ గారి ఆ సీన్స్ కానీ గూస్ బంప్స్ అనమాట. ఇలాంటి స్టోరీతో వస్తారని ఎవరు అనుకోలేదు. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. థ్రిల్లరు, హర్రరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా సస్పెన్స్ ఉందన్నమాట సినిమాలో. చాలా బాగుంది. నాని గారి డైరెక్షన్, ఆ రియల్ లైఫ్ స్టోరీస్ని తీసుకొని ఇంత ఇంట్రెస్ట్గా తీస్తారు అనుకోలేదు. చాలా బాగా తీశారు నాని గారు. ఆ స్టోరీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలి. ఈ ప్రొడక్షన్లోంచి వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అనమాట. ఈ సినిమా కూడా అలాంటిదే. చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు ఇంట్రెస్ట్గా త్రూఅవుట్ అసలు ఎవరు చేశారు, ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది చాలా బాగా చూపించారనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో మధ్య మధ్యలో గెటప్ సీన్ వీళ్ళందరూ వస్తుంటారు. సో స్టోరీ పరంగా అయితే చాలా కట్టిపడేస్తారనమాట. ఈ వారంలో రిలీజ్ అయినది బెస్ట్ మూవీ హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ అంటే ఇదే అనమాట. 12A రైల్వే కాలనీ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇప్పుడే 12A రైల్వే కాలనీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివిటీ మూవీస్ రావట్లేదు. ఏమున్నా మాస్ ఫిలిమ్స్ వస్తున్నాయి. వాళ్ళకందరికీ ఒక మంచి ఆన్సర్ ఇచ్చింది నానిగా డైరెక్టర్ గారు. అసలు చాలా క్రియేటివిటీగా ఉంటుంది మూవీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఒక కామెడీ వేలో వెళ్తూ అసలు ఏ జానరో తెలియకుండా మనం ఇన్వాల్వ్ అయిపోతాము. మన నరేష్ గారు మాస్ ఫిలిమ్స్ అయినా, కామెడీ మూవీస్ అయినా తీసిరు, కానీ ఒక థ్రిల్లర్ జానర్ ఫిలిము ఫస్ట్ టైం తీసిరు. ఎక్సలెంట్ గా ఉంది మూవీ అయితే. కామాక్షి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మళ్ళీ మన భీమ్స్ గారు, రవితేజ గారికైనా ఎవరికైనా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాస్ గా మనం ఇవ్వడం చూసినాము, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం చూసినాము. ఒక హారర్ మూవీకి ఇంత మంచి మ్యూజిక్ భీమ్స్ గారు ఇచ్చిర్రు. అసలు గూస్ బంప్స్ వస్తుంటాయి. మళ్ళీ ఈ ఫిలింలో ఒక విలన్ ఉంటారు, నేను రివీల్ చేయలేను కానీ భయపడతాం, కంపల్సరీ భయపడతాం.
ఆ విలన్ చూసి నేను రివీల్ చేయలేను, కానీ ఫ్యామిలీ పరంగా ఒక హారర్ ఫిలిమ్స్ ఇష్టపడే వాళ్ళకి అందరికీ నచ్చుతుంది మూవీ. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. 12A రైల్వే కాలనీ సినిమా చూసి వస్తున్నానండి. నిజంగా అల్లరి నరేష్ పేర్లు అల్లరి నరేష్ కదండి, ఇప్పుడు నిజంగా రైల్వే నరేష్ అని అంటారేమో. నిజంగా నాని గారు చూపించిన విధానం, ఆ మ్యూజిక్ భీమ్స్ గారు అబ్బాబ్బా పెద్ద పెద్ద హీరోలు కొట్టిన వారు నిజంగా ఇంత లాంటి సినిమా కొట్టిన నిజంగా చాలా గ్రేట్. అలాగే ఒక ప్రేమ, ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ చనిపోయినా సరే తన కళ్ళకు కనపడుతూ ఉంటుంది. అంటే స్టోరీ లీక్ చేయడం కాదు, కానీ ఆ ప్రేమ ఎంత మధురం అనేది ఈ రైల్వే కాలనీలో సినిమా చూడాలి. ఎందుకంటే ఇందులో హర్రర్ అన్ని జోనర్లో ఉన్నాయి. ఇందులో చాలా థ్రిల్లింగ్. అంటే ఇంతవరకు ఎన్నో స్టోరీలు వచ్చినా ఆ స్టోరీకి ఈ స్టోరీకి అసలు సంబంధం లేదు. అసలు పేరు రైల్వే కాలనీ పెట్టగా నిజంగా ప్రేమ అనేది కలిపితే ఇంకా 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 బాగుంటుంది. అలాగే ఇందులో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా మొత్తం నటించారు సినిమా. అలాగే సాయి కుమార్ గారు ఏంటి అబ్బా, ఇంకా ఆయన నటన పేరు చెప్పుకోకలేదు. అందరికంటే యూఆర్ గ్రేట్ ఈజ్ నాని గారు. మీకు మంచి ఫ్యూచర్ ఉంది ఖచ్చితంగా. ఇంకా ఎన్నో ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ శుక్రవారం చూసిన సినిమాల్లో ఈ అల్లరి నరేష్ గారి సినిమా రైల్వే కాలనీ అయితే ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ అండి. 12A రైల్వే కాలనీ మూవీ ఇప్పుడే చూశాను. చాలా చాలా బాగుంది. చాలా మంచి స్క్రీన్ ప్లే. సాంగ్స్ విషయానికి వస్తే ప్రతి సాంగ్ చాలా బాగుంది. రైటర్ వచ్చేసరికి అనిల్ విశ్వనాథ్ గారు. మీరు పొలిమేర 1 and 2 చూసే ఉంటారు. ఎంత బాగా చేశారంటే ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి సెకండ్ హాఫ్లో. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అసలు ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలం వచ్చిన థ్రిల్లర్స్లో మంచి థ్రిల్లర్ అని నేను చెప్తున్నాను.